ఏపీ సీఎం చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా శుభవార్త అందించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తాజాగా జరిగిన ఆర్థిక శాఖ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, బకాయిల చెల్లింపులు పూర్తి చేయాలని ఆమోదం తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదల అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులతో విస్తృతంగా చర్చించారు. చిన్న స్థాయి పనులు పూర్తి చేసినప్పటికీ దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపులు ఎందుకు ఆలస్యం అయ్యాయనే విషయంపై వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. సమీక్ష అనంతరం విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు సంబంధించిన బిల్లుల చెల్లింపులకు సీఎం ఆమోదం తెలిపారు. ముఖ్యంగా చిన్న స్థాయి పనులకు సంబంధించిన బిల్లుల ప్రాధాన్యంగా తీసుకుని చెల్లింపులు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. సమీక్ష అనంతరం సీఎం చంద్రబాబు గారు పలు పెండింగ్ బిల్లులు చెల్లింపుకు ఆమోదం తెలిపారు. విభాగాల వారీగా విడుదల చేయనున్న నిధులు: జీపీఎఫ్ 519 కోట్లు, సిపిఎస్ 300 కోట్లు, టీడీఎస్ 265 కోట్లు, పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు 241 కోట్లు, ఫీజ్ రియంబర్స్మెంట్ 788 కోట్లు, 26,000 కాంట్రాక్టర్లకు బకాయిలు 506 కోట్లు, 651 కంపెనీల రాయితీ 90 కోట్లు, విద్యుత్ శాఖ 500 కోట్లు, ఆరోగ్యశ్రీ 400 కోట్లు, రైతుల కౌలు బకాయిలు 241 కోట్లు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, పేద కుటుంబాలు ఊరట చెందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నిజమైన శుభవార్తగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక స్థితి పటిష్టతకు మరియు పేద కుటుంబాల బాగోగులకు మైలురాయిగా మారుతుంది.